ఆర్ట్స్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్టాపన సభ నిర్వహించారు. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల రాజమహేంద్రవరంలో పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్టాపన సభ విజయవంతంగా జరిగింది. సంఘం ప్రెసిడెంట్ ముల్లా మాధవ్ పూర్వ విద్యార్థుల సంఘానికి సలహాదారుల కమిటీ సభ్యులను, ఎగ్జిక్యూటివ్ బాడీ సభ్యులను పరిచయం చేశారు. సంఘానికి గౌరవ అధ్యక్షులు నియమించబడ్డ చింతపెంట ప్రభాకర్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్జి శ్యామ్ సింగ్, సలహాదారుల కమిటీ నీరుకొండ వీరన్న చౌదరి, ఎగ్జిక్యూటివ్ బాడీ నక్కా నగేష్, మేడిశెట్టి తిరుమల కుమార్, సుంకర నాగేంద్ర కిషోర్, కేటీ కృష్ణారావు, గాతె కిషోర్, పిల్ల సుబ్రహ్మణ్యం, పాలవలస బాబ్జీ, గుమ్మడి భవాని నియమితులయ్యారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు చింతపిట్ట ప్రభాకర్ రావుని పూర్వ విద్యార్థుల సంఘం సన్మానించారు. గత 5 సంవత్సరాలుగా జనరల్ సెక్రటరీగా పనిచేసిన గద్దె సుధాకర్ ను గౌరవ అధ్యక్షులు, సంఘం సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గంప లీలా మోహన్, ప్రెసిడెంట్ శ్రీ ఎస్ఎస్ఆర్ భార్గవ్, జనరల్ సెక్రటరీ డి భవానీ శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ అటానమస్ కళాశాల 173 ఇయర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని కాబోయే 24 నెలల్లో 175 సంవత్సరాలకి చేరుకోబోతుంది. సో దీన్ని మేము శతాధిక వజ్రోత్సవాలుగా జరిపించాలనేది ఒక కాంక్ష. సో 175 సంవత్సరాలు కలిగినటువంటి ఒక ప్రభుత్వ సంస్థ అనేది చాలా అరుదు. సో అలాంటి అరుదైన కళాశాలలో భారతదేశంలోనే మంది ఉంటాం. సో దీని యొక్క సెలబ్రేషన్స్ కొంచెం ఘనంగా జరగాలని, సో వచ్చే సంవత్సరం రాజమహేంద్రవరంలో కళ్ళకు నిలవైన రాజమహేంద్రవరంలో పుష్కరాలు జరుగుతాయి. ఆ పై సంవత్సరంలో ఈ కళాశాలలో ఈ శతాధిక వజ్రోత్సవాలు జరపాలని, ఈ అల్యూమిని అసోసియేషన్ సపోర్ట్ దానికి ఉండాలని ఈ పెద్దలందరినీ కేంద్రీకరించి దీనికి ఒక దిశానిర్దేశం చేసి కొన్ని లక్ష్యాలను ఏర్పరచుకొని కళాశాలకి ఇంకా కావాల్సిన వసతుల మీద, అలాగే ఈ డిఫరెంట్ వింగ్స్ని ఫామ్ చేసి, అంటే ఈ కళాశాలలో చదువుకొని స్పోర్ట్స్లో ఉన్నవారు ఉన్నారు, ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో స్థిరపడిన వాళ్ళు ఉన్నారు, ఎంటర్‌ప్రెన్యూర్గా డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు, అలాగే పవర్ఫుల్ పొలిటికల్ లీడర్స్గా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. డిఫరెంట్ వింగ్స్ని ఒక దగ్గరికి తీసుకొచ్చి వీళ్ళందరితోటి ఆన్ అండ్ ఆఫ్ మీటింగ్స్ పెడుతూ, సో రాబోయేటటువంటి ఈ 175 సంవత్సరాల ఘనచరిత్రని సెలబ్రేట్ చేసుకునే విధంగా అడుగులు ముందుకు వేయాలని, దానికి ఈరోజు పునాది కావాలని ఈ ఊరిలో ఉన్నటువంటి అల్యూమిని పెద్దలందరితో అల్యూమిని అసోసియేషన్ తరఫున మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థుల సంఘం ఎన్నో విధాలుగా ఈ కళాశాలకు తోడ్పడుతోంది. ఈరోజు ఈ సమావేశంలో తీసుకున్న మా మొదటి అతి ముఖ్యమైన ఒక నిర్ణయం ఏంటంటే, ఈ కళాశాలకి 1.5 సంవత్సరాల కాలంలో 175వ సంవత్సరం పూర్తయిన సందర్భంగా కళాశాల యొక్క ఉత్సవాలని నిర్వర్తించాలని, ఆ నిర్వహించడంలో పూర్వ విద్యార్థుల యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యంగా అందులో ఉండాలని, దానికి తగ్గట్టుగా రాజమండ్రి నగరంలో చుట్టుపక్కల ఉన్న పూర్వ విద్యార్థులందరినీ, ఈ కళాశాల పూర్వ విద్యార్థులు మమేకం చేయాలని, పెద్ద ఎత్తున సభ్యుల్ని ఇందులో చేర్చాలని, వారికి తగినంత గౌరవం ఇచ్చి వారితో సహకారాలతో ఈ ఉత్సవాలను జరపాలని అందరూ నిర్ణయించుకున్నాం. ఇప్పటివరకు చాలా చక్కగా వీళ్ళు యూత్ నిర్వర్తించారు ఈ కార్యక్రమాలన్నీ. దానికి ఇప్పుడు మాలాంటి వయసు వెళ్ళిన వాళ్ళ చేతిలో కూడా కొంత బాధ్యతలు వాళ్ళు పెట్టడం, దాన్ని మేము ఒక అనుభవం మా కాలం చెల్లి లోపల చదువుకున్న కాలేజీకే మళ్ళీ ఎంతో కొంత మా వంతు ఒక సాయం చేయడం అనొచ్చు, లేదా బాధ్యత నిర్వర్తించడానికి ఒక అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషిస్తూ ఈ సంవత్సరంన్నర పాటు మేమందరం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి నిర్ణయించుకున్నాం. దానికి అందరూ సభ్యులైన పూర్వ విద్యార్థుల సంఘంలో కాకపోయినా రాజమండ్రి ప్రతిష్టకి సంబంధించిన విషయం కాబట్టి ప్రతి పౌరుడు సహకరిస్తారని ఆశిస్తూ అందరికీ
మరోసారి కృతజ్ఞతలు. ఈ ఏర్పడి 175 సంవత్సరాలు ఒక సంవత్సరాల్లో చేరుకుంటుంది. ఇటీవల కాలంలో నూతనంగా ఎన్నిక కాబడిన మా కార్యవర్గం అంతా కూడా ఈ కమిటీకి అనుబంధంగా కొంత కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా నగర ప్రముఖులు ప్రసిద్ధ న్యాయవాది అయిన చింతపంట ప్రభాకర్ రావు గారిని గౌరవ అధ్యక్షులుగా నియమించుకోవడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఒక అడ్వైజరీ కమిటీ బోర్డుని కూడా వేసుకోవడం జరిగింది. అక్కడ బుచ్చి చౌదరి గారు, అలాగే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, మన జీవి హర్ష్ కుమార్ గారు, శివరాజ్ సుబ్రహ్మణ్య గారు, నగరంలో ప్రముఖులందరూ కొంత ఖాళీలో చదివి వెళ్ళిపోయిన వారి అడ్వైజరీ కమిటీ కానీ కొంతమంది ఎగ్జిక్యూటివ్ కమిటీ కింద వేసుకుని వాళ్ళ యొక్క అందరినీ కూడా సలహాలు అవన్నీ స్వీకరిస్తూ కళాశాల అభివృద్ధికి, అదేవిధంగా 175 సంవత్సరాలు జరుపుకునే కార్యక్రమానికి ఏ రకంగా ముందుకెళ్లాలన్న ఉద్దేశం కోసం ఈరోజు కార్యక్రమం ఈ రోజున ప్రారంభించడం జరిగింది. భవిష్యత్తులో ఈ కమిటీ మళ్ళీ మంత్ ఎండింగ్లోనే ఇంకోసారి మీట్ అయ్యి భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల కోసం మేము డిసైడ్ చేయడం జరుగుతుంది. అలాగే గన్నికృష్ణ గారిని కూడా దీంట్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నారు. మొత్తం 15 మందిని అడ్వైజరీ ప్యాటర్న్ కమిటీగా తీసుకున్నాం. ఒక 15 మందిని ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా తీసుకోవడం జరిగింది. మరి కొంతమంది ఈ రోజున ఆదివారం కావడంతో వారు కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోయారు. త్వరలో వాళ్ళందరినీ కూడా మళ్ళీ కలిసి మరొక భారీ మీటింగ్ పెట్టి అందరూ కూడా ప్రభాకర్ గారు చాలా కమిటెడ్గా, ఆయన చాలా ఉత్సాహంతో గతంలో జరిగిన విషయాలు కానీ వారు చేసే సేవా కార్యక్రమాలు కానీ ప్రిన్సిపాల్ గారు చెప్పారు, కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు. అవన్నీ కూడా తీసుకుని 50% ఇక్కడే నేను చాలా వరకు నేను చేసేయగలను మీకు చెప్పిన చెప్పి ఆయన కూడా ప్రామిస్ చేయడం జరిగింది. అలాగే వీరన్ చౌదరి గారు, నగేష్ గారు కూడా మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఇక్కడికి తీసుకురావాలని ఒక ప్రపోజల్ పెడితే దానికోసం కూడా వారందరూ కూడా సుముఖంగా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపినందుకు ఆల్ ఇండియా మెంబర్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలుసు. సెలవు తీసుకున్నాను.